నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ఆమోదించడంతో నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ స్వీట్లు పంచుకొని సంబరాలు చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణ అభివృద్ధికి కార్పొరేషన్గా ప్రభుత్వం ప్రకటించడంలో మంత్రి కోమటిరెడ్డిది కీలక పాత్ర అన్నారు. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో కార్పొరేషన్ ఏర్పడటంతో పట్టణం మరింత అభివృద్ధి అవుతుందని, పట్టణ ప్రజలకు కార్పొరేషన్ ద్వారా ఎటువంటి సమస్యలు రావని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కావచ్చు కొన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేసుకొని నల్లగొండ పట్టణ ప్రజలందరికీ మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో దాన్ని కార్పొరేషన్ తీసుకొచ్చినట్టయితే కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు, రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు, ఎక్కువ నిధులు వస్తాయనే ఉద్దేశంతో కార్పొరేషన్ నిధులని, అలాగే నల్గొండ పట్టణంలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి ఆస్తులు రెట్టింపు అవుతాయి. మనం బ్యాంకు లోన్ తీసుకున్న ఎక్కువ లోన్లు వస్తాయి, కానీ పన్నులు మాత్రమే ఇవ్వడం. దానికి ఒక సర్టన్ టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం ముందుకు పోతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది కార్పొరేషన్ అయితే. అలాగే ఉన్నటువంటి సౌకర్యాలు ఏర్పడతాయి. ఇవన్నీ దూరదృష్టితో ఆలోచించి ప్రీతం నాయకులు కోమటిరెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మనందరూ పట్టణ ప్రజలందరూ స్వాగతం చేయండి. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో నల్గొండ ఉన్నటువంటి డివిజన్లు, అన్ని డివిజన్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేసి కోమటిరెడ్డి గారు సార్ వాళ్ళు పెట్టే క్యాండిడేట్లకు మద్దతు తెలియజేసి అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మనం ఎప్పుడో ఈరోజు అనుకోకుండా, ఎవరు ఊహించకుండా ఈరోజు ప్రీతం నాయకులు కోమటిరెడ్డి గారు, అలాగే మంత్రివర్గ సభ్యులందరూ కలిసి శాసన మండలి చైర్మన్ గారు, అలాగే స్పీకర్ గారు ఈరోజు కార్పొరేషన్గా చేసిన గౌరవ్ కోమటిరెడ్డి గారు మంత్రి గారికి, మరి మంత్రివర్గ సభ్యులు, ముఖ్యమంత్రి గారికి, శాసన మండలి శాసనసభ ఆమోదించిన ప్రతి సభ్యునికి, మా నల్గొండ పట్టణాన్ని కార్పొరేషన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే నల్గొండ పట్టణంలో గతంలో ఇప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అభివృద్ధి, గతంలో అండర్ గ్రౌండ్ అయినా, సీసీ రోడ్ అయినా, ఈరోజు జరిగే అండర్ గ్రౌండ్ సీసీ రోడ్లు అయినా, హాస్పిటల్స్ అయినా, ఆర్డీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, మున్సిపాలిటీ ఆఫీసులు, హాస్టల్స్, ఏ హాస్టల్స్ ఏ అయినా వెంకటరెడ్డి గారు కట్టించినవి. గత 10 సంవత్సరాలు మా అభివృద్ధి వెనుకపోయినా మళ్ళీ వారు ఈరోజు ప్రతి ఊరికో సబ్స్టేషన్, నల్గొండ పట్టణంలో ఇప్పుడు 4 సబ్స్టేషన్, 60 రోజులు ఒక సబ్స్టేషన్ పూర్తి చేసి అభివృద్ధికి మారిపోయిన వెంకటరెడ్డి గారు ఈ నల్గొండను కార్పొరేట్ చేసినందుకు వారికి ఎల్లవేళ నల్గొండ మీ అందరం వారి ఎమ్మటే ఉంటాం. రెండవది, ఈ ప్రభుత్వోద్యోగులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, మిగతా ఈ కార్పొరేషన్ వల్ల కొత్త వ్యాపార సంస్థలు కానీ, వ్యాపార కేంద్రాలు కానీ ఇక్కడ స్థాపించబడతాయి. ఇవన్నీ నల్గొండ పట్టణంలో ప్రజలందరూ మేము ఆశిస్తున్నాం. దీనికి వారికి మంత్రి గారికి ధన్యవాదాలు.